తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చేలా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికులను హతమార్చినా లేదా సజీవంగా బంధించినా వారికి $30,000 భారీ నజరానా ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ స్థానిక మీడియా కథనాన్ని ప్రచురించింది. ఒకవేళ ఈ సాహసోపేత చర్యను మహిళలు చేపడితే రివార్డును రెట్టింపు చేస్తామని తెలిపింది. హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఇరాన్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా పెను దుమారం రేపుతోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. హర్ముజ్ జలసంధి కేంద్రంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా తాజాగా ఇరాన్ చేసిన ఓ ప్రకటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తుంది. దురాక్రమణకు పాల్పడుతున్న అమెరికా సైనికులను ఎవరైనా హతమార్చినా లేదా బంధించి అప్పగించినా వారికి సుమారు $28 లక్షల పైగా భారీ నజరానాను అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA ఓ కథనాన్ని ప్రచురించింది. మహిళలు ఎవరైనా ఈ చర్యను చేపడితే వారికి ఈ రివార్డును రెట్టింపు చేస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ పేర్కొన్నారు. అమెరికాపై పోరాటానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ప్రజల నుంచి భారీగా వినతులు రావడంతోనే ఈ నజరానా ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. అమెరికా సైనికులను ఎక్కడ ఎప్పుడు బంధించాలనే వివరాలను మాత్రం ఇరాన్ ఆర్మీ చీఫ్ వెల్లడించలేదు. ఏప్రిల్లో కూలిపోయిన యుద్ద విమాన పైలట్ ను రక్షించేందుకు చేపట్టిన ఒక్క సహాయక చర్య మినహా పశ్చిమాసియా యుద్దంలో ఇరాన్ భూభాగంపై అమెరికా నేరుగా బలగాలను మోహరించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. హర్ముజ్ జలసంధి మార్గాన్ని తెరవడంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో యెమెన్ కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు కూడా రంగంలోకి దిగి కీలకమైన ఎర్ర సముద్రం మార్గంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత జటిలంగా మార్చింది. ఇలాంటి తరుణంలో అమెరికా సైన్యం లక్ష్యంగా ఇరాన్ ప్రకటించిన రివార్డులు పశ్చిమాసియాలో పరిణామాలను ఏ విధంగా మారుస్తాయన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.